అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం నగరంలోని జెడ్పీ సెంటర్లో గల హీరా ఆటోమొబైల్స్ యాజమాన్యంపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పలు కంపెనీల పేరిట డూప్లికేట్ ఇంజన్ ఆయిల్స్ను హీరా ఆటోమొబైల్స్ యాజమాన్యం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు జరిపారు. ఆకస్మిక తనిఖీలు జరుపుతున్న సమయంలో షాపు యజమాని పరారవడంతో పంచుల సమక్షంలో సోదాలు జరిపినటువంటి పోలీసులు మొత్తం 2 కంపెనీలకు సంబంధించినటువంటి 15 టిన్స్ను కూడా డూప్లికేట్ ఇంజన్ ఆయిల్స్ డబ్బాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. టీఆర్ఏ ప్రొటెక్షన్ క్రిస్టల్ ప్రీమియం కంపెనీకి సంబంధించినటువంటి డూప్లికేట్ ఇంజన్ ఆయిల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు అయితే సమాధానం ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతైనటువంటి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. BNS 349 సెక్షన్ కింద సదరు దుకాణ యజమాని ధనరాంపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు విక్రయదారులు పూర్తి స్థాయిలో నిబంధనల మేర విక్రయాలు జరపాలని పోలీసులు కూడా సూచిస్తున్నారు. మరోవైపు అటు డూప్లికేట్ ఇంజన్ ఆయిల్స్ను కొనుగోలు చేయడం, సర్టిఫై కానీ ఇంజన్ ఆయిల్స్ను కొనుగోలు చేయడం, వాటిని వినియోగించడం వల్ల ద్విచక్ర వాహనాలపై తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. నాణ్యమైనటువంటి ఇంజన్ ఆయిల్స్ను విక్రయిస్తే అటు వాహనాల ఇంజన్లు కూడా పూర్తి స్థాయిలో లైఫ్ టైం ఉంటుందని చెప్తున్నారు. ఇటువంటి విక్రయాల పట్ల, కొనుగోళ్ల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కూడా వినియోగదారులు కల్పించుకోవాలని చెప్తున్నారు పోలీసులు. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చెప్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం నగరంలో ప్రతి నెల కూడా వేలాది సంఖ్యలో ద్విచక్ర వాహనదారులు ప్రతి నెల ఇంజిన్ ఆయిల్ను మార్చుకుంటారు. కానీ ఇటువంటి నాణ్యతారహితమైనటువంటి డూప్లికేట్ ఇంజిన్ ఆయిల్స్ను అటు వినియోగించడం వల్ల పూర్తిగా ఇంజిన్ కూడా సీజ్ అయ్యే ప్రమాదం ఉంటుందని సూచిస్తున్నారు నిపుణులు. ఇది వీడియో స్నాంద్రంతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. JEE మెయిన్ 2025 ఫలితాల్లో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా 1, 9, 10 ర్యాంకులతో పాటు టాప్ 10 లోపు 4 ర్యాంకులు, ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 100 లోపు 31 ర్యాంకులు, 500 లోపు 94 ర్యాంకులు, 1000 లోపు 579 ర్యాంకులు శ్రీ చైతన్యవే. తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి ఫలితాలు ఇంకెవరికైనా ఉన్నాయా? లేవు, లేనే లేవు. ఇక IITకి బ్రాండ్ శ్రీ చైతన్యయే.